సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి ఎలా అప్లై చేసుకోవాలి, సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇక్కడ 3 more అని వచ్చారు కదా, సో దాన్ని ప్రెస్ చేస్తే ఇలా లింక్స్ అని ఓపెన్ అవుతాయి. అందులో లాస్ట్ లింక్ ఉంది కదా, సో ఆ లాస్ట్ లింక్ ప్రెస్ చేయండి. సో మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యాక అక్కడ 3 dots ఉన్నాయి కదా, సో 3 dots మీద క్లిక్ చేస్తే అక్కడ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేశాను. ఓకే, మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఒకవేళ మీరు లాగిన్ అయినట్టయితే ఇక్కడ నుంచే డైరెక్ట్గా లాగిన్ నెంబర్ ఐడి ఇచ్చేసి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. లేనట్టయితే కింద రిజిస్ట్రేషన్ నౌ అని ఉంది కదా, సో రిజిస్ట్రేషన్ నౌ మీద ఒకసారి క్లిక్ చేసి సో చూడండి, మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది, 1 time రిజిస్ట్రేషన్ అని. సో కిందకి స్క్రోల్ చేసి అక్కడ కంటిన్యూ అని కొట్టేయండి. సో కంటిన్యూ. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది, డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పైన ఫస్ట్ వన్ చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇస్తున్నాను. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలా ఇవ్వండి. సో కిందకి వచ్చాక సేమ్ వెరిఫికేషన్ కోసం రెండోసారి మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే ఇచ్చేసాను. సో ఒకసారి ఇక్కడ 3rd one చూడండి, నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా క్యాపిటల్లోనే, అది కూడా మీ 10th మార్క్ లిస్ట్లో నేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తప్పు ఇచ్చినట్టయితే సో చాలా జాగ్రత్త, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు డిస్క్వాలిఫై చేసే అవకాశం అయితే ఉంది. సో వెరిఫికేషన్ కోసం మీరు ఇక్కడ 2nd time కూడా మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇచ్చేసాను 2nd time కూడా. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. 4th one చూడండి, మీరు ఎప్పుడైనా ఆధార్ కార్డ్ చేంజ్ చేశారా అని అడుగుతుంది, నో అని పెట్టేయండి అక్కడ. సో అక్కడ 5th one ఒకసారి చూడండి, జెండర్ అయితే అడుగుతుంది, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కిందన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది చూడండి, డేట్ ఆఫ్ బర్త్ మీ ఎగ్జాక్ట్ ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్ ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి కొంచెం కిందకైతే స్క్రోల్ చేశాను చూడండి. సో ఇక్కడ 7th one ఒకసారి చూడండి, ఫాదర్ నేమ్ అయితే అడిగారు. ఇది కూడా ఎగ్జాక్ట్ మీ 10th మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే నేమ్ ఉందో సేమ్ అలానే ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి, నేను అయితే ఇచ్చాను. సో ఓకే ఇచ్చేసాను. సో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోసం మళ్ళీ అడిగారు, సో మళ్ళీ ఇస్తున్నాను నేను. సో ఓకే ఇచ్చేసాను. సో కింద నా మదర్ నేమ్ కూడా అడిగారు చూడండి, అది కూడా యాజ్ ఇట్ ఈస్ మీ 10th మార్క్ మెమోలో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఇచ్చేసాను. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కూడా వెరిఫికేషన్ కోసం రెండోసారి మీరు నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే ఇచ్చేసాను. సో ఇక్కడ 9th one ఒకసారి చూడండి, 10th బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఓకే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. మీరు 10th మీద ఏ బోర్డు అయితే ఉంటుందో సో ఆ బోర్డు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ కోసం మళ్ళీ రెండోసారి చేస్తున్నాను. సో మీరు కూడా సేమ్ అలానే ఇవ్వాల్సి ఉంటుంది. సో 10th one చూడండి, ఇక్కడ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ 10th మార్క్స్ మెమో మీద నెంబర్ అనేది ఉంది కదా, సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే నేనైతే ఇచ్చేసాను. సో కిందకి స్క్రోల్ చేసి వెరిఫికేషన్ కోసం మళ్ళీ కూడా అడుగుతుంది, సో ఇక్కడ కూడా ఇస్తున్నాను. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే ఇవ్వండి. ఓకే అయిపోయింది. ఇక్కడ 11th one చూడండి, సో 10th మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అడుగుతుంది. సో అక్కడ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఇచ్చండి, నేను 15 అని ఇచ్చేస్తున్నాను. ఓకే 15. వెరిఫికేషన్ కోసం కూడా 2nd కూడా ఇచ్చేసాను. సో 12th one చూడండి, ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ అడిగాడు కదా, మీకు 10th అయితే 10th పెట్టుకోవచ్చు, లేదా ఇంటర్ డిప్లొమా ఉన్నా సరే అవి కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి. సో 13th one ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఓటీపీ అయితే వస్తుందన్నమాట, యాజ్ ఇట్ ఈస్ మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇస్తున్నాను నెంబర్. ఓకే ఓటీపీ వచ్చింది చూడండి. ఓటీపీ అనేది అక్కడ మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఆ బాక్స్లో ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో కింద మీకు 14 చూడండి, మెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి. సో దానికి కూడా ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఓకే ఇచ్చేసాను.
మీ మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, మీకు అడుగుతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పైన ఒకసారి చూడండి, సో అది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. సో అంతేకాకుండా మీకు నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ పాస్వర్డ్ 2 వస్తుంది. సో కింద కంటిన్యూ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ టాప్లోని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో అక్కడ మీకు పాస్వర్డ్ అనేది జనరేట్ అయింది కదా, సో ఆ పాస్వర్డ్ ఇచ్చి కింద క్యాప్చర్ ఉంది కదా, సో క్యాప్చర్ నొక్కి అక్కడ లాగిన్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఇలాగ అయితే ఓపెన్ అవుతుంది. ప్లీజ్ సెట్ న్యూ పాస్వర్డ్ అని అడిగాడు. మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతున్నాడు కదా, మీకు మెసేజ్ అయితే వచ్చింది కదా, నార్మల్ మెసేజ్. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి పాస్వర్డ్ కింద. సో ఓకే చేస్తాను. కిందకి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అంటే మీకు ఏది నచ్చితే అది మీ ఇష్టం అనమాట. సో గుర్తుండేది పెట్టుకోండి. ఓకే ఇచ్చేసాను నేనైతే. ఓకే వెరిఫికేషన్ కోసం మళ్ళీ సెకండ్ టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ పాస్వర్డ్ అక్కడ పైన ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే ఇవ్వాలి. సో ఓకే ఇచ్చేసాను సేమ్ యాస్టీస్ అలానే. సో కిందకి స్క్రోల్ చేసి సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెక్యూర్ క్వశ్చన్స్ అని అడుగుతుంది కదా, సో అక్కడ వాట్ సిటీ వేర్ యూ బోర్న్ ఇన్ అని అడిగింది కదా, నేను ఇక్కడ విశాఖపట్నం అయితే ఇస్తున్నాను. సో ఇది ఎందుకంటే మీరు ఎప్పుడైనా లాగిన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఏమైనా మర్చిపోయినట్టయితే సో అక్కడ మీకు ఇలా అడుగుతుంది. మీరు ఇప్పుడు ఏమైతే ఇస్తున్నారో ఆన్సర్స్ కింద, సో అవి క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మీ లాగిన్ని మీరు రికవరీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్స్లోని వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ అని ఎంచుకున్నాను అనమాట. సో ఆడిచ్చే ఆప్షన్స్లోని మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, సో అది మీ ఇష్టము. సో నేను ఇక్కడైతే మూవీ అని ఎంచుకున్నాను కదా, ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి, ఇక్కడ మహర్షి అని మూవీ నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత సో కింద సేవ్ నెక్స్ట్ అని ఉంది కదా, సో అది ప్రెస్ చేసేయండి. ఓకే సక్సెస్ఫుల్ ఓకే అనేది ప్రెస్ చేసేయండి. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేయండి. సో నెంబర్ ఇచ్చేసాను. సో పాస్వర్డ్ అనేది ముందు పాస్వర్డ్ అయితే జనరేట్ అయింది, సో అది తీసేసి మీరు ఏదైతే సెకండ్ పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ యాస్టీస్ అది అలా ఇక్కడ ఇచ్చేయండి. ఓకే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత సో కింద అక్కడ క్యాప్చర్ ఇచ్చారు కదా, క్యాప్చర్ అనేది యాస్టీస్ అలా ఎంటర్ చేసేయండి. ఓకే అయిపోయిన తర్వాత లాగిన్ కొట్టేయండి. సో ఇక్కడతో మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లాస్ట్ లింక్ ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేయండి. సో మీకు పేజ్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. సో రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ అని ఇచ్చేసి అక్కడ క్యాప్చర్ ఉంది కదా, సో క్యాప్చర్ నొక్కేసి లాగిన్ అయితే ప్రెస్ చేసేయండి. సో మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేసి అప్లై అని ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేయండి. మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి అక్కడ ఫిల్ ఫామ్ అని ఉంటుంది చూడండి, దాన్ని ప్రెస్ చేయండి. సో అలా ప్రెస్ చేసిన తర్వాత సో చూడండి మీరు రిజిస్ట్రేషన్లో డీటెయిల్స్ అనేవి ఎలా ఇచ్చారో సో అవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ అయ్యి ఉంటాయి కదా. సో అలా మీరు కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఒకసారి 19th వన్ చూడండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు కదా, సో నేను అక్కడ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చాను. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే సో మీరు అదైతే ఇవ్వచ్చు. సో ఇచ్చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. సో అక్కడ చూడండి, సో 10th గ్రేడ్ అయితే అడిగాడు. సో మీకు 10thలోని ఎన్ని పాయింట్స్ వచ్చాయో గ్రేడ్ అనేది సో మీరు అక్కడైతే వేయాల్సి ఉంటుంది. సో నేనైతే వేసాను చూడండి 9.2. ఓకే 9.2. ఓకే సేవ్ అనేది ప్రెస్ చేసేయండి. సేవ్. సో ఇక్కడ 21 ఒకసారి చూడండి, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నాడు, సో అక్కడ నో పెట్టేయండి. సో దాని కింద చూడండి మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలని అడుగుతున్నారు, సో అది కూడా నో పెట్టేయండి. సో అది మీ కేటగిరీని బట్టి ఉంటుందన్నమాట. 23 ఎస్ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో 24th చూడండి, మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీకు దగ్గరలో ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటే సో మీరు అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే చూడండి ఇక్కడ విశాఖపట్నం అని ఇస్తున్నాను. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి విజయనగరం అని ఇస్తున్నాను. ఓకే సో మీరు మీకు నచ్చిన సెంటర్స్ని అయితే ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏది పెడతారో అది మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో 25th లాంగ్వేజ్ ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఏది ఓకే అనిపిస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నో అని పెట్టేయండి రెండు కూడా. సో పెట్టేసి కింద నా స్టేట్ అయితే అడిగాడు చూడండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తున్నాను. ఓకే కింద మళ్ళీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఇవ్వాలి. సో డిస్ట్రిక్ట్ అడిగాడు విశాఖపట్నం. ఓకే సో కింద కూడా వెరిఫికేషన్ కోసం విశాఖపట్నం ఇచ్చేసాను. సో 30 చూడండి, మీ డిస్ట్రిక్ట్ నక్సల్లోకి వస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేయండి. సో 33 ఒకసారి చూడండి, ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్స్ అనమాట. సో మీకు ఏ పోస్టులు అయితే మీకు చేయాలి అనుకుంటున్నారో సో అది మీరు
ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్ చూడండి బీఎస్ఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది. సో ఇందులో మీరు ఏ పోస్టులు అయితే మీరు చేయాలనుకుంటున్నారో, అంటే ఎగ్జామ్ క్వాలిఫై, ఈవెంట్ అని క్వాలిఫై అయిన తర్వాత సో అది మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు అనమాట. సో మీకు నచ్చిన పోస్ట్ అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ మీకు ABCD అని ఇచ్చాడు కదా. సో ఇదేంటంటే అక్కడ మీకు ఆ పోస్టుల దగ్గర ఏ క్యాపిటల్ లెటర్స్ అయితే ఉన్నాయో సో ఆ లెటర్స్ని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో హ్యాష్టీస్ మీరు కూడా ఏదైతే చేయాలనుకుంటున్నారో అవి ఎంచుకొని సో కిందన కూడా సేమ్ అలానే ఇవ్వండి. సో చూడండి నేను ఇక్కడైతే ఇచ్చేసాను. కిందన సేవ్ నెక్స్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేస్తున్నాను. సో చూడండి ఇక్కడ మీరు లైవ్ ఫోటో సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ సిగ్నేచర్ ఆ ఫోటో కూడా సో అది ఎంత కేబీలో అయితే ఆ కేబీలోనే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే సో నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. సో నా సిగ్నేచర్ ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి 3.41 MBలో అయితే ఉంది. సో దాన్ని ఇక్కడ కేబీలో అయితే అడిగాడు అనమాట. సో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ వెబ్సైట్ మీ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. ఇందులో మనం సో సిగ్నేచర్ ఓకే సో అది సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో దాన్ని ఇందులో అప్లోడ్ చేసుకొని సో చూడండి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి. సో నేను హ్యాష్టీస్ ఎలా ఇస్తున్నానో సో మీరు అక్కడ అలానే ఇచ్చేసి సో ఒకసారి చూడండి. ఓకే అయిపోయింది. బ్యాక్. సో ఇక్కడ నేను ఫైల్ అనేది సైజ్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఒకసారి కిందకి స్క్రోల్ చేసి అక్కడ ఫైల్ సైజ్ చూడండి. ఓకే ఇచ్చేసాను. ఇక్కడ నెక్స్ట్ డౌన్లోడ్ అని కొట్టాను. సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో అలాగే మీరు ఫోటో కూడా అలానే సైజ్ తగ్గించుకొని కేబీల్లోకి చేంజ్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అయిపోయింది కదా. సో ఒకసారి ఆ వెబ్సైట్లోకి మళ్ళీ వెళ్ళి అప్లై అయితే చేద్దాం. సో ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే సో చూడండి సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. సో ఒకసారి స్క్రోల్ చేసి ఒకసారి చూసుకోండి. సో ఇమేజ్ కూడా చూసుకోండి. ఓకే అయిపోయింది. సో సేవ్ నెక్స్ట్ అని ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేసేసి మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఏమైనా తప్పు ఇచ్చినట్టయితే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రెస్ చేయండి. సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని ప్రెస్ చేసేయండి. సో మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. పైన అగ్రీ ఉంది కదా. సో అగ్రీ మీద ట్యాప్ చేసి కింద నా క్యాప్షన్ ఇచ్చారు కదా. సో యాస్టీస్ ఆ క్యాప్షన్ అనేది అక్కడ అలా ఎంటర్ చేసేసి సో ఇక్కడ సబ్మిట్ అని కొట్టేయండి. సబ్మిట్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ మేక్ పేమెంట్ అని ఉంది కదా. సో దాన్ని ప్రెస్ చేసి పే అని కొట్టండి. సో ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి UPI అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసేయండి. సో ఇక్కడతో అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.